హలో ఫ్రెండ్స్, ఈ చిన్న డబ్బాలో కొన్ని మొక్కలు ఉన్నాయి. మట్టి గట్టిగా అయిపోయింది, రూట్స్ వెళ్ళవు. ఇంకా టేబుల్ రోజ్ ఫ్లవర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదొక వెరైటీ. ఈ టమాటో ప్లాంట్ ఇందులోంచి తీసేసి ట్రేలో పెడుతున్నాను. కింద లీవ్స్ తీసేస్తున్నాను. మట్టి ఇందులో కొంచెమే ఉంది కదా, రూట్స్ ఎక్కువ వెళ్ళవు, పైనే ఉంది. మట్టి గట్టి పడితే ఇంకా మొక్కలు సరిగా ఎదగవు. మట్టి ఎంత లూజ్గా ఉంటే అంత బాగా వస్తాయి మొక్కలు. చిన్న చిన్న వాటిల్లో కూడా వస్తాయి. మట్టి లూజ్గా ఉంటే రూట్స్ బాగా వెళ్తాయి, ప్లాంట్ కూడా బాగా పెరిగిద్ది. ఇక్కడ ఫ్లవర్ ఉంది. ఇందులో అయితే టమాటో నారు పోసాను బౌల్లో. చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అయినాయి. కొత్తిమీర, ఈ ట్రేలో తోటకూర కొంచెం హైట్ అయింది. రెయిన్ లిల్లీ సీడ్స్ వేసాను, చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి. ఇందులో టమాటో ప్లాంట్ ఇది. ఈ చిన్న డబ్బాలోంచి తీసేసి రూట్స్ ఖరాబ్ అవ్వకుండా ట్రేలో పెడుతున్నాను. రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా తీస్తున్నాను. ఇందులో ఉంది ఇంకో మొక్క, టేబుల్ రోజ్ ప్లాంట్, అది కూడా తీసేసి పెడతాను. ఈ చిన్న వాటిలో టేబుల్ రోజెస్ చాలా బాగా వస్తాయి. వాటికి కొంచెం మట్టైనా చాలు. చిన్న చిన్న కప్స్లో కూడా పెట్టుకోవచ్చు, వేస్ట్ కప్స్లో. ఇందులో పెట్టేస్తున్నాను ఈ ట్రేలో. మట్టి ఇందులో చాలా లూజ్గా ఉంది, ఇక్కడ పెడుతున్నాను ఇంకొకటి. ఇలా లూజ్గా ఉన్న వాటిల్లో చాలా బాగా వస్తాయి. మార్నింగ్ టైంలో వస్తుంది సన్ను. ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, లెమన్ ఎల్లో. ఈరోజైతే చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఇవి ఎంత బాగా వస్తాయి, కోస్తున్న కొద్దీ. ఎప్పుడు కోస్తూ ఉండాలి రెడీ అయినాక, లేకపోతే చెట్టే ఎండిపోయిద్ది కొయ్యిపోతే. ఇంకా కోస్తూ ఉంటే కొత్త చిగుర్లు కోసిన చోటే చాలా బాగా వస్తాయి. కొమ్మలు ఎక్కువ వచ్చి ఫ్లవర్స్ కూడా ఎక్కువ విప్పుతాయి. గార్డెన్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్మెల్కి ఏమీ రావు. ఇక్కడ రోజెస్, పింక్ రోజెస్ విప్పుతున్నాయి. చుక్కమల్లి ఫ్లవర్స్, సువర్ణగన్నేరు ఫ్లవర్స్. ఈరంతా వస్తాయి ఈ ఫ్లవర్స్. ఎర్లీ మార్నింగే చాలా బాగా వస్తాయి. మొగ్గలైతే అసలు ఉన్నట్టే ఉండవు, కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగా విప్పుతున్నాయి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ విప్పుతున్నాయి. కలర్ కూడా చాలా బాగుంటాయి. ఈజీగా పెంచుకోవచ్చు ఇవి. పెస్ట్ కూడా ఏమి రావు వీటికి. చిన్న చిన్న వేస్ట్ కప్స్లో వేసినా వచ్చేస్తాయి. చిన్న చిన్న కాయలు వస్తాయి వీటికి, అందులో సీడ్స్ ఉన్నాయి. ఆ కాయలు రెడీ అయినాక తీసివేస్తే వస్తాయి, పచ్చి వేస్తే రావు. ఒక కాయలో చాలా సీడ్స్ ఉంటున్నాయి. కొన్ని ఫ్లవర్స్ అయితే కోసేసాను. ఈ చిన్న డబ్బా ఆయిల్ డబ్బా, ఇది ఆయిల్ డబ్బాని కట్ చేసి పెయింటింగ్ వేసుకుని ఇందులో ఇలా టేబుల్ రోజ్ కొమ్మలు పెట్టుకున్నాను. చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. కొన్ని శంక్ ఫ్లవర్స్, కొన్ని బిళ్ళగన్నేరు ఫ్లవర్స్. ఇక్కడైతే కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. ఈ చిన్న డబ్బాలో కాస్మోస్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. కొంచెం మట్టున్నా చాలు. చిన్న డబ్బాలో చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ ముద్ద శంక్ ఫ్లవర్స్ విప్పినాయి, కోసేస్తున్నాను. రోజెస్లా ఉంటాయి. ప్లాంట్ కూడా చాలా హైట్ వెళ్ళింది. ఒక్క కాయ చాలు, సీడ్స్ వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇవి. కొన్ని వైట్ ఫ్లవర్స్ కోస్తున్నాను, ఈరోజు చాలా ఉన్నాయి. ఈరంతా వస్తాయి ఫ్లవర్స్, డైలీ వస్తాయి. ఈరంతా వచ్చే ఫ్లవర్స్, వీటిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. చిన్న చిన్న నక్షత్రాల్లాగా ఉంటాయి కొన్ని, కొన్ని ముద్ద ఫ్లవర్స్ ఉంటాయి. ఈ గన్నేరు ఫ్లవర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నా వచ్చేస్తాయి.
నందివర్ధనం ఫ్లవర్స్ కూడా లీవ్స్ చూడటానికి ఇలాగే ఉంటాయి, సేమ్గా ఉంటాయి. అవి ఇంకా రోజెస్ లాగా పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి. వాటికి మొగ్గలు కూడా మల్లె మొగ్గల్లాగా చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి, పెద్ద మొగ్గలు వస్తాయి అవి. ఇక్కడ ఒక ఫ్లవర్ ముద్ద శంఖ్ ఫ్లవర్ ఇప్పింది, ఇంకో ఫ్లవర్ ఉంది ఇక్కడ. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది. ఈవినింగ్ టైంలో వస్తాయి, ఆరెంజ్ కలర్లో సీడ్స్ వచ్చినాయి. ఇక్కడ ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంటే ఇలా సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ వేస్తే వచ్చేస్తాయి కాస్మోస్ ఫ్లవర్స్, లెమన్ ఎల్లో, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. వర్షానికి చాలా బాగా వచ్చినాయి మొక్కలు. ఇప్పుడు ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్కి వస్తున్నాను. కొన్ని సీడ్స్ ఉంచేసాను కొయ్యకుండా. చిన్న బకెట్లో చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫ్లవర్స్. తులసి ప్లాంటు సీడ్స్ పడి వచ్చినాయి. తులసి కోటలో అయితే కొయ్యను నేను ఆ లీవ్స్. ఇవైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్స్ యూజ్ చేస్తూ ఉంటా, కోసుకుంటూ ఉంటాను. చాలా మంచిది. మొత్తం ఒకే చోట ఎంత బాగా వచ్చిందో తులసి ప్లాంటు. ఈ సీడ్స్ పడి వస్తూనే ఉంటాయి. ఈ కాయలు చెట్టు అంతా ఫుల్గా వచ్చినాయి, చాలా బాగున్నాయి వెరైటీగా. ఇవేం కాయలో